మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక పైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం జూబ్లీహిల్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి. కీలకమైన నేతలు కార్యకర్తలు అంతా కూడా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒకే ఎత్తు అయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబం అంతర్గత వ్యవహారం మరో పెద్ద ఎత్తు రచ్చకెక్కింది. మాగంటి గోపీనాథ్ మొదటి భార్య వర్సెస్ రెండో భార్య సునీతగా ఒక యుద్ధమే జరుగుతోంది. మాలినీదేవి అండ్ మరోవైపుగా అటు సునీత ఇద్దరు కూడా అసలు సునీతకి ఫ్యామిలీ సర్టిఫికేట్ వచ్చిందే మొన్న అసలు నాతో విడాకులు కాకుండా తనని పెళ్లి చేసుకోవడం పొరపాటు, నేనే లీగల్ హైర్ని అని చెప్పి అటు ప్రద్యుమ్న మాగంటి గోపీనాథ్ తనయుడు చెప్తూ ఉన్నాడు. ఇటు తల్లి కూడా చెప్తున్న మాట అదే. ఇప్పట్లోనే ఒక పెద్ద ఎత్తున అందరూ చర్చించుకోవాల్సిన అంశం మరణం పైన కూడా తల్లి మహానంద కుమారి సంచలన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో మహానంద కుమారి చెప్పిన మాట ఏంటంటే మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అంటున్నారు. గోపీనాథ్ ఐసీయూలో ఉన్నప్పుడు నన్ను అసలు చూడనివ్వలేదని చెప్పి మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి అంటున్నారు. జబ్బు విషయం అసలు హాస్పిటల్కి తీసుకెళ్లే విషయం కూడా నాకు ఎట్టి పరిస్థితిలో తెలియదు, నాకెవరు చెప్పలేదని చెప్పి ఆ తల్లి అంటున్నారు. వెంటిలేటర్ పై ఉంటే చూస్తానని చెప్పినా కూడా నన్ను చూడనివ్వలేదు. నేను ఈ విషయాన్ని కేటీఆర్కి చెప్పినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. నేను కేటీఆర్ని అడిగాను, నేను చూడాలనుకుంటున్నాను, నన్ను చూడనివ్వలేదు, నేను చూడాలనుకుంటున్నాను విషయాన్ని నేను కేటీఆర్కి చెప్పినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందట. ఇదంతా కేటీఆర్ వల్లే జరిగిందని భావిస్తున్నా అని చెప్పి అంటున్నారు మహానంద కుమారి. కేటీఆర్ సమాధానం చెప్పాలి అంటున్నారు. ఒకసారి డైరెక్ట్గా మహానంద కుమారి మాగంటి గోపీనాథ్ తల్లి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏం చెప్పను, మాగంటి గోపీనాథ్ చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడండి మిమ్మల్ని పంపించలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదని, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసాడు అని పెద్ద బాబు ఏంటి గోపీకుడు ఏంటంటే వెళ్తే రానిపరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి. వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు మమ్మల్ని, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, మా అబ్బాయి యుఎస్ లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తాను అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయి అంటే గమని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి. వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయరు ఘనతల్లి ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తాను. పడదాను ఈ వయసులో పరిగెత్తారు గమనం తలుపు చేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు
ఈ చనిపోయిన బాడీని ఎందుకు ఎట్టు పెట్టారా అన్నది ఆయనకి తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియాలి. నాకు తెలియదు కదా, ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. రైట్. నాకు 97 ఏళ్ళు, మా బాబుకు 63 ఏళ్ళు. ఎందుకు జబ్బు అయిందో కూడా తెలియదు, ఆ జబ్బు ఏంటో కూడా తెలియదు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ అడ్మిట్ అయిన తర్వాత నాకు తెలిసిన కొంతమంది హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అక్కడికి వెళ్ళాను. చూడాలనుకున్నాను, కన్న పేయి కదా, నా కొడుకు కదా, చూడాలనుకున్నాను. చూడడానికి అవకాశం ఇవ్వలేదు, నాకు చూడనీయలేదు. ఆ తర్వాత కేటీఆర్ అక్కడికి వస్తే కేటీఆర్ని కూడా బాబు నన్ను చూడాలనుకుంటున్నాను, చూడలేకపోతున్నాను, చూడనివ్వట్లేదని చెప్పి అడుగుదామని చెప్పి నేను వెళ్ళేసరికల్లా వేరే ఒక డోర్ నుంచి వెళ్ళిపోయాడు. మరి అక్కడ నేను చూడనీయలేదు, నన్ను కలవనివ్వలేదు. ఓకే, కేటీఆర్ వచ్చేంత వరకు మరణించిన విషయం ఎందుకు బయటికి చెప్పలేదు? ఆయన వచ్చిన తర్వాత ఎందుకు బయటికి చెప్పాల్సి వచ్చింది? మరి ఆయనే చెప్పాలి ఈ విషయం పైన ఏంటో అనేది ఒక అనుమానంగా ఆ తల్లి మహానంద కుమారి చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ తల్లి చెప్తున్న మాట ఇది. కేటీఆర్ వచ్చిన తర్వాత ఎందుకు మీరు చనిపోయారని డిక్లేర్ చేశారు? ఆయన వచ్చిన తర్వాత ఎలా డిక్లేర్ చేశారు? అంతకంటే ముందే చనిపోయాడా, మరి వచ్చాక ఆయన చూసినాక చనిపోయాడా, ఏం తెలియదు, ఏం జరిగింది తెలియదు. కానీ డెత్ డిక్లరేషన్ని ఎందుకు కేటీఆర్ వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది? ఇది మహానంద కుమారి అడుగుతున్న క్వశ్చన్. మరి దీనికి కేటీఆర్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కనీసం నా వయసు కన్నా గౌరవం ఇచ్చి ఏంటమ్మా నీ సమస్య ఏందని చెప్పి నాకు దగ్గరకు వచ్చి అడగలేదని కూడా మహానంద కుమారి అంటున్నారు. నా కొడుక్కి జబ్బు పట్టిన విషయం కూడా నాకు ఎవరు చెప్పలేదు, ఇది తను చెప్తున్న మాట. ఇప్పుడు తన అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి, తన మాటలే పెద్ద అనుమానం తావిస్తూ ఉన్నాయి. కేటీఆర్ ఎందుకు స్పందించలేదని, కేటీఆర్ వచ్చినాక డెత్ డిక్లరేషన్ గురించి అని ఆ తల్లి ఆవేదన కనబడుతోంది. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మొత్తం జూబ్లీ హిల్స్ చుట్టే జరుగుతోంది. జూబ్లీ హిల్స్లో కీలకమైన నేతలు, కార్యకర్తలు మొత్తం కూడా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. కేవలం మరొక 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంతలోనే మాగంటి గోపీనాథ్ ఇంటి వ్యవస్థ, వాళ్ళంతా అందరి మధ్య ఉన్నటువంటి ఆ అంతర్యుద్ధం కాస్త రచ్చకెక్కింది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సతీమణి మాట్లాడుతున్న మాటలు పెద్ద ఎత్తున అందరినీ అనుమానానికి తావిస్తూ ఉన్నాయి. సో కేటీఆర్ వచ్చారు కానీ నేను మాట్లాడతానంటే అవకాశం ఇవ్వలేదు, ఆ తర్వాత తనతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆయన వచ్చిన తర్వాత డెత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఎందుకు, ఏం జరిగింది, ఇవి తను అడుగుతున్న క్వశ్చన్స్. జబ్బు పట్టిన విషయం కూడా తనకు తెలియదు అని చెప్పి మహానంద కుమారి అంటున్నారు. సో తన అనుమానాలు ఏంటి, ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఇప్పుడు ఎటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది? మాగంటి గోపీనాథ్ చికిత్స తీసుకుంటున్నటువంటి సమయంలో కనీసం చూస్తానంటే చూడనివ్వలేదు, ఐసీలో ఉన్నారు, ఐసీలోకి వెళ్ళకూడదు అన్నారు. తల్లిని కదా, నాకు కొడుకుని చూడాలని ఉంటుంది కదా, వెళ్ళాలని ఉంటుంది. సో నేను